కాబట్టి వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది డ్యూటీ. ఒక 90 దాకా మున్సిపాలిటీస్, అలాగే ఆల్మోస్ట్ ఆల్ 7 మేమే వస్తామనేటువంటి విశ్వాసం ఇప్పటికి కూడా ఉంది. బట్ 1-2 డేస్ లో పర్టికులర్లీ అంటే మతపరమైనటువంటి సెన్సిటివిటీ ఉన్నటువంటి కరీంనగర్, నిజామాబాద్ అండ్ మహబూబ్ నగర్, ఈ 3 చోట్ల కొంత హంగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఈవెన్ మహబూబ్ నగర్ ఆల్సో విల్ బి క్లియర్డ్. అండ్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ లో కొంత ఈ సెన్సిటివిటీ అవుతుంది. అక్కడ ఇక్కడ కొంత భారతీయ జనతా మినిస్టర్ ఉండడం, అక్కడ ఎంపీ అరవింద్ గారు ఉండడము, సో వాళ్ళకు ఎమ్మెల్యే కూడా నిజామాబాద్ టౌన్ లో ఎమ్మెల్యే ఉండడం, ఇదంతా కూడా కొంచెం ఆ 2 కార్పొరేషన్స్ లో మిగతా చోట్ల అంటే 1 సైడెడ్ గా మేము వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ఎనీబడి విల్ ఫార్మ్ ద అంటే మేము అక్కడ చైర్మన్ పదవిని దక్కించుకుంటాం. 90 పైననే ఇలా మున్సిపాలిటీస్ మాకు కైవసమయ్యేటువంటి అవకాశం ఉంది. సో ముందు నుంచి ఒక నాట్ ఓన్లీ కాన్ఫిడెన్స్, ప్లానింగ్. ఇంకంటే సాధారణంగానే మేము పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ట్రెండ్ ఏంటంటే ఎప్పుడైనా కూడా నిన్న మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా మనం చూసినాము. లోకల్ బాడీస్ లో సమయం ఎక్కువ ఉన్నప్పుడు, అంటే లాస్ట్ 1 year ఉన్నప్పుడు కాకపోతే 2-3 సంవత్సరాలు ఉన్నప్పుడు లోకల్ బాడీస్ యొక్క ట్రెండ్ అంతా కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ది సిట్టింగ్ గవర్నమెంట్ ఉంటది. ఇది సర్వసాధారణం, అది మా స్పెషాలిటీ కాదు, మా కాంగ్రెస్ పార్టీది కాదు, లేకపోతే ఇంకొక పార్టీ స్పెషాలిటీ కాదు. సో ఇన్ ద ఇండియన్ పాలిటిక్స్ లో మనం చూస్తున్న ట్రెండ్, ఈవెన్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళ వైపు ఉండేటువంటి ట్రెండ్ ఉంటది. సో నేను నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ కాబట్టి చెప్తాను. సో ఇదే రకంగా ఇక్కడ కూడా ఆ ట్రెండ్ కాబట్టి అది కూడా మాకు కలిసి వచ్చేటువంటి అంశము. తర్వాత మేము ఫీల్డ్ మీద కూడా పనిచేసినాం. మేము అందరం కూడా ఫీల్డ్ మీద నా స్థాయి వాళ్ళు కూడా మేము చిన్న మున్సిపాలిటీస్, నేను అమరచింతకు పోయినా, మా వంశీ చందర్ రెడ్డి మేము కూడా చిన్న మున్సిపాలిటీస్ తీసుకొని మేము వర్క్ చేసాం. సో మా వర్క్ మీద, మా ప్లానింగ్ మీద, మా గవర్నమెంట్ పనుల మీద మాకు విశ్వాసం ఉండింది. ఆ విశ్వాసాన్ని ఇతరులు కూడా ఆశీర్వదిస్తున్నారు అనేటువంటిది నేను నమ్మకంగా చెప్పగలనండి. రామ్మోహన్ గారు వినిపిస్తుందా? రామ్మోహన్ గారు రైట్, ఓకే. రామ్మోహన్ గారు, ఇదండి ఎవరి ధీమాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏమంటున్నారంటే అభ్యర్థులు, ఆశల పల్లకిలో అభ్యర్థులు, ఊహల ఉయ్యాల కార్యకర్తలు ఏమంటున్నారంటే, నేను మొదటి చెప్తుంది నా ప్రిడిక్షన్ కరెక్ట్. చూస్తున్నారు కదా మీరు, మాట్లాడుకున్నాం అంటే మొత్తం వార్డులలో 55 to 60 కాంగ్రెస్ ఉంటది వార్డుల గెలుపులో, అట్లాగే 30 to 35 మధ్యన బీఆర్ఎస్ ఉంటది ఈ మధ్యన, అట్లాగే 30 కిటాట్గా, అట్లాగే 10 నుంచి 11-12% వరకు బీజేపీ ఉంటుంది. చూస్తున్నాం కదా రిజల్ట్స్ చూస్తుంటే మీకు 118, 55 ఉంటే 60-40లో 60-30-10 ఆ ప్రాంతాల్లో ఉంటుండొచ్చు. బీజేపీ 3వ స్థానంలో ఉంటది. కాకపోతే